ఇల్లాలు ఎందుకని తన కుటుంబంలో ప్రశాంతతను పోగొట్టుకొని భర్త చేత చావు దెబ్బలు తిందో చెప్పండి. అసంతృప్తి. ఎందుకు ఈ అసంతృప్తి వచ్చిందో చెప్పండి. పక్క వాళ్ళతో పోల్చుకోవడం వల్ల. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసా మీకు? చెప్పండి. మీరు సంతోషంగా ఉండడం ఇష్టం లేని సైతాను యొక్క పన్నాగం. మీ కుటుంబంలో సఖ్యత లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా చెయ్యాలి అని చెప్పి తాపత్రయపడేటటువంటి సైతాను సాధారణంగా చేసే పని ఏమిటంటే మీలో గొంతెమ్మ కోరికలు పెడతాడు. వాళ్ళని వీళ్ళని ఎదుటివారిని అందరినీ చూసి పోల్చుకునే విధంగా చేస్తాడు. అలా పోల్చుకునే విధంగా చేసి నీకు నిరుత్సాహాన్ని కల్పిస్తాడు. నీ భర్త పట్ల ఒక విధమైనటువంటి కోపాన్ని పుట్టిస్తాడు, ఆయాసాన్ని పుట్టిస్తాడు. నీ భర్త మంచివాడు కాదనిపిస్తాడు. చేసుకోక ఇలాంటి వాడిని ఎందుకు చేసుకున్నాను అని చెప్పి నీలో ఒక విధమైనటువంటి నిర్లిప్తతను కలిగిస్తాడు. ఇదంతటికీ కారణం తెలుసు, అసంతృప్తే. బైబిల్ సెలవిస్తుంది, ప్రసంగి గ్రంథము, మనస్సు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కంటే కళ్ళ ముందు ఉన్నదాన్ని అనుభవించుట మేలో. ఈరోజు అమ్మా అలాగయ్యా, ఎవరినో చూసి అనవసరంగా అప్పులు చేసే కారు కొన మాకు, ఎవరినో చూసి అనవసరంగా శక్తికి మించి ఇల్లు కొనే ప్రయత్నం చేయి మాకు, ఎవరినో చూసి నీకున్న నీ యొక్క స్థితిగతులను మరిచి అనవసరంగా అప్పులు చేసి లేనిపోని వాటిని కొనుక్కొని ఆ తరువాత నిద్ర పట్టక నరకం అనుభవించు మాకు. సైతాను సహజంగా చేసే పని ఏంటో తెలుసా? నువ్వు కలిగి ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించకుండా చేస్తాడు. చీర కొన్నాడు, ఆమె అనుభవించలా. ఫ్రిడ్జ్ కొన్నాడు, ఆమె అనుభవించలా. ఏం కావాలట? టీవీ కావాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు అనుభవించటం నీకు చేతగాకపోతే, నువ్వు కలిగి ఉన్నదాన్ని నువ్వు అనుభవించటము, ఆనందించటము, ఆస్వాదించటము నీకు చేతగాకపోతే, నువ్వు కోరుకున్నది పొందుకున్నా సరే నువ్వు ఆనందించటము, అనుభవించటం నీ జీవితంలో సాధ్యము కాదు. ఎందుకంటే స్వతహాగా నీ మనసులో సంతృప్తి అనేది లేదు. సంతృప్తి లేనటువంటి భార్యను సంతోషపరచటం, సంతృప్తి లేని భర్తను సంతోషపరచటం ఎవ్వరి వల్ల కాదు. ఇదంతా చేస్తుంది ఎవరయ్యా అంటే, నువ్వు సంతోషంగా ఉండటం, నీ భర్తతో, నీ భార్యతో, నీ బిడ్డలతో. గిట్టనటువంటి సైతాను చేసేటటువంటి పని ఏంటో తెలుసా? ఒక దొంగను పంపిస్తాడు. ఎవరా దొంగ అంటే అసంతృప్తి అనే దొంగ. వాడు ఇంట్లోకి వచ్చాడు, నీ జీవితంలోకి వచ్చాడంటే నీకు నరకం చూపించేస్తాడు. ఈరోజు మనలో అసంతృప్తితో రగిలిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కలిగి ఉన్న ఆశీర్వాదాలను అనుభవించడం చేతగాక లేనిపోని